మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు. ఆ పెద్ద ఆయన ఈ పెద్ద ఆయన్ని ప్రేమించాడు. ఆ పెద్ద ఆయన ఈ పెద్ద ఆయన్ని కోరుకున్నాడు కదా. ఓ చెట్టుకి ఓ ఫలము బాగా పండిపోయింది అనుకుందాం. ఆ చెట్టు ఆ ఫలాన్ని ఉంచుకుంటుందా? ఉంచుకునిద్దా? ఉంచుకోదు. ఎప్పుడు ఆ చెట్టుని విడిచి ఆ ఫలాన్ని వదిలేద్దామా? విడిచిపెట్టేస్తుంది. అలాగే ఆయన పడినటువంటి ప్రయాస, దైవజనులకు నాకు ఉన్నటువంటి సన్నిహితమైనటువంటి సంబంధం, సుదీర్ఘమైన ప్రయాణం చేసి ఇక్కడికి రాలేదు, దీర్ఘమైన ప్రయాణం చేసి ఆయా స్థలాల్లో నుండి సేవకులు వచ్చారు. ఇంచుమించుగా 14 సంవత్సరాలు ఆ దైవజనునికి నాకు ఉన్నటువంటి ఓ ప్రత్యేకమైన సంబంధం 14 సంవత్సరాల నుండి ఉంది. చాలా ప్రేమ కలిగిన దైవజనుడు, ఓర్పు సహనము కలిగినటువంటి దైవ సేవకులు, విధేయత, మంచి ప్రార్థన జీవితం కలిగినటువంటి దైవ సేవకులు. మా తోటి పొలములో పరిచారకుడు, దేవుని చేత అభిషేకించబడి, ఈరోజు ఆయన లేకపోయినప్పటికీ ఆయన అభిషేకము సంఘములో తరతరాల వరకు నిలబడి ఉండాలి. ఆయన లేకపోయినా చాలామంది వ్యక్తులను తయారు చేసి దేవుని పిలుపొందుకొని ఆయనకున్నటువంటి స్థలంలోనికి వెళ్ళారు. అందును బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాను. మోషే ఐగుప్తులో చనిపోయాడు. అక్కడి నుండి యోసేపు లేచాడు. యోసేపు బెత్లెహేములో సమాధి చేయబడ్డాడు. మోయాబులో సమాధి చేయబడ్డాడు. అక్కడి నుండి రూతు లేచింది. రూతు బెత్లెహేములో మరణించి సమాధి చేయబడింది. అక్కడి నుండి మనం ఆరాధించుచున్న యేసయ్య లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రేపు మనం మరణించిన తరువాత కూడా అక్కడ మనకంటే బలమైనటువంటి అభిషేకంతో కూడిన దైవజనులు, వ్యక్తులు లేవాలి అన్న ఆయన ఆకాంక్ష దేవుడు నెరవేర్చాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నాను. కొన్ని మాటలు మాత్రమే పంచుకొని సమయాన్ని దైవజనులకు అప్పగిస్తాను. శరీరం ఈ లోకంలో విరిగిపోతుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆలకించాలి. శరీరం ఈ లోకంలో విరిగిపోతుంది. విరిగిపోయినటువంటి ఈ శరీరము మన్నైపోయి, మనమంతా కూడా ఇందాక దైవజనులు చెప్పినట్లుగా దేవుడు సిద్ధపరిచినటువంటి ఆరాధ్యములో, ఏ రాధ్యం? ఆరాధ్యంలో మనమందరం కూడా ప్రవేశించటానికి తన స్వహస్తాలతో నిర్మించినటువంటి రాధ్యం, తన చేతులతో పునాది వేసినటువంటి రాధ్యంలోనికి దైవజనులను తీసుకొని ఆయన పడినటువంటి ప్రయాసకు, కష్టానికి, ఆయన మోసినటువంటి భారమంతా కూడా ముగించుకొని విశ్రాంతిలోనికి దేవుడు కొనిపోయినట్లుగా మనమందరం కూడా ఏదో ఒక రోజు ఈ లోకపు యాత్రను ముగించుకొని మరలా దైవజనుని మనమందరం కూడా కలుసుకోబోతూ ఉన్నాము. నమ్మిన వారందరూ ఒక్కసారి హల్లెలూయా చెప్పాలి. చేతులు ఊపుతూ చెప్పాలి. విశ్వాసంతో చెప్పాలి. అలిసిపోతూ చెప్పాలి. ఎందుకంటే దేవుడు నిర్మించినటువంటి ఆ రాజ్యంలోనికి ప్రవేశించాలి, వెళ్ళాలి అంటే మరణము ఒక్కటే. ఎంతమంది నమ్ముతున్నారు? మరణం ఒక్కటే ఈ లోకపు యాత్రతో, ఈ లోకముతో సంబంధము లేకుండా చేసి దేవునితోనూ పరలోకముతోనూ యాత్ర ప్రారంభమయ్యేటట్లుగా పునాది వేయటానికి మరణం ఒక్కటే కారణం. మరణిస్తేనే దేవునితో సంబంధం ఉంటుంది, మరణిస్తేనే పరలోకముతో సంబంధం ఉంటుంది. కనుక ఈ లోకపు యాత్రతో దైవజనుని ముగించుకొని అక్కడ ప్రారంభించటానికి దేవుడు పిలుచుకున్నాడు. అక్కడ విశ్రాంతి పొందటానికి దేవుడు పిలుచుకున్నాడు. మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తా.
ఈ లోకంలో అన్నీ కొనుక్కోవాలి, వేసుకోవటానికి బట్టలు కొనుక్కోవాలి, తినటానికి అన్నీ కొనుక్కోవాలి. కానీ విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? అక్కడ అన్నీ ఫ్రీయే, అక్కడంతా ఫ్రీ. అందుకే దేవుడు పిలుస్తూ ఉన్నాడు, అక్కడికి వస్తారా? మీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ స్థలం దగ్గరికి వస్తారా? అక్కడంతా ఫ్రీ అంటే మనం ఏమంటాం? ఇంకొంచెం టైం కావాలి బాబు, ఇంకొంచెం సమయం కావాలి ప్రభువా, ఇంకొంచెం టైం ఇస్తే ఈ లోకంలో నేను దాచుకున్నదంతా అనుభవించి అప్పుడు వస్తాలే ప్రభువా. ఈ లోకంలో ఉన్నదంతా ఒకరోజు పాడైపోతుంది, అంతా పాడైపోతుంది. పాడైపోయినటువంటి పాడుగానటువంటి ఒక రాజ్యాన్ని ఆయన నిర్మించి ఆయన సిద్ధపరిచినటువంటి ఆ స్థలంలోనికి దైవజనుడిని కోరుకొని పిలుచుకున్నాడు. మనకు రెండు డేట్లు ఉంటాయి, పుట్టిన డేటు, మరణించిన డేటు. ఇక ప్రపంచంలో ఎవరైనా మార్చగలుగుతారో వాటిని? ఎవరూ మార్చలేరు. అవి మన శరీరం మీద ముద్ర వేయబడ్డాయి. పుట్టిన డేటు, మరణించే డేటు ఇక్కడ ముద్ర వేయబడింది. దాన్ని ఎవరూ మార్చలేరు, ఎవరూ తీసివేయలేరు. మనం ఆరాధించే దేవునికే 3 రోజులు ఉన్నాయి, మనకు మాత్రం 2 రోజులు ఉన్నాయి, పుట్టినరోజు, మరణించే రోజు. మరి లాజర్కు కూడా ఉన్నాయి కదా అంటే లాజర్కి 4 రోజులు ఉన్నాయి. కానీ మనం ఆరాధించే దేవుడు మాత్రమే 3 రోజులే ఉన్నాయి ప్రత్యేకంగా. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడండి ఆయన. మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు ఆయన. ఆయన ఉన్నటువంటి ఆరాధ్యంలో దైవజనుని యొక్క భారమంతా చూసి ఆయన అక్కడికి పిలుచుకొని విశ్రాంతిని అనుగ్రహించి యెషయా గ్రంథం 57:1-2లో ఆ విషయాలు చెప్దాం అనుకున్నాను, సమయం లేదు కనుక ఒకసారి ఆ మాటలు చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1-2 వచనాలు. నీతిమంతులను నశించుట చూచి భక్తులైనటువంటి వారు కీడు చూడకుండా నీతిమంతులందరూ కూడా కొనిపోబడుతూ ఉన్నారు. ఎంత గొప్ప సంగతి. ఎక్కడికి కొనిపోబడుతున్నారయ్యా అంటే నిర్గమకాండం 23వ అధ్యాయము 20వ వాక్యాన్ని కూడా ఒక్కసారి చదువుదాం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచినటువంటి చోటుకు నిన్ను రప్పించుటకు. చాలండి. దేవుడు సిద్ధపరిచినటువంటి ఒక చోటు ఉంది, దేవుడు సిద్ధపరిచిన ఒక స్థలం ఉంది, దేవుడు సిద్ధపరిచిన ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి మనమందరం కూడా ఎలా వెళ్ళాలయ్యా అని దేవుడు కోరుకుంటున్నాడు అంటే కాపాడబడుతూ వెళ్ళాలి. ఎలాగా? కాపాడబడుతూ వెళ్ళాలి, త్రోవలో కాపాడబడాలి. అలాంటి వారిని దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ చోటుకి కొనిపోతాడంట. దేవుడు సిద్ధపరిచినటువంటి ఆరాధ్యానికి కొనిపోతాడంట. దేవుడు సిద్ధపరిచిన స్థలాన్ని కన్నులారా ఆస్వాదించి అనుభవించేటట్లుగా ఆ విశ్రాంతి స్థలంలోనికి కొనిపోతాడంట ఆయన. మీరందరూ తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్తాను, మరణించిన వారికి ఈ లోకంతో సంబంధం ఉండదు, ఈ లోకంతో సంబంధం ఉండదు. ఇక్కడ ఏం జరుగుతుందో పెద్ద ఆయనకి తెలియదు. ఆయన చక్కగా విశ్రాంతిలో ఉన్నాడు, చక్కగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు ఆయన. అయితే ఇక మిగిలి ఉన్నటువంటి మనం ప్రభువు రాకడ వరకు మనం నడుస్తున్న త్రోవలో, మార్గములో, బాటలో కాపాడబడుచు మనల్ని మనం కాపాడుకుంటూ ఏ విషయాలలో కాపాడబడాలో తెలుసా? భక్తి విషయంలో కాపాడబడుచు దేవునితో నీకున్న సంబంధాన్ని కాపాడుకుంటూ నీకున్నటువంటి ప్రార్థనా జీవితాన్ని, అభిషేకపు వైరాగ్యాన్ని కాపాడుకుంటూ ప్రభు రాకడ వరకు సిద్ధపడుతూ ముందుకు సాగిపోవాలి. అర్థమవుతుందండి? చాలా సంతోషం. ఎందుకంటే మనం వెళ్తున్నటువంటి త్రోవ అంటే అర్థం ఏంటంటే ప్రయాణం. ఆత్మీయమైనటువంటి ప్రయాణంలో చాలామంది శత్రువులు ఉంటారు.
నీ ఆత్మీయతను పాడు చేయటానికి, దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని పాడు చేయటానికి, నిన్ను ఆత్మీయమైనటువంటి భక్తి మార్గంలో నడవనివ్వకుండా నిన్ను ఏ విధము చేతనైనా పాడు చేయాలి అని త్రోవలో, మార్గములో చాలామంది దొంగలు, శత్రువులు తిరుగుతూ ఉంటారు. మనం వారి చేతిలో పడకుండా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ స్థలంలోనికి నీవు, నీ కుటుంబము ప్రభు రాజ్యము వరకు కూడా సిద్ధపడుతూ నిన్ను నీవు కాపాడుకుంటూ ముందుకు సాగాలి. నేను చెప్పిన మాట ఎజ్రా పుస్తకం 8వ అధ్యాయం 20-21 వచనాలు ఒక్కసారి చదవగలుగుతారా ప్లీజ్? ముగించుకుందాం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 20-21. మరియు ఎజ్రా 8:20-21. మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఫస్ట్ మాకు, మా చిన్నవారికి, మాకు కలిగిన ఆస్తి అంతటికి. త్రోవలో సమరయుడు రాకముందు ఎవరి చేతికి చిక్కబడ్డాడండి? ప్రయాణంలో ఎవరి చేతికి చిక్కబడ్డాడు? శత్రువుల చేతికి. అలా జరగకుండా నీవు కాపాడబడేటువంటి మార్గంలో నడిపించబడుతూ నీ ప్రయాణం అంతా కూడా శుభ ప్రయాణముగా మార్చబడి నీ ఆత్మీయ ప్రయాణం అంతా కూడా దేవుని చేతి ద్వారాగా కాపాడబడుతూ దేవుని రాకడకు సిద్ధపడాలని నేను హృదయపూర్వకముగా కోరుకుంటూ ఉన్నాను. క్రింద ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ఏమండి? వారు వెలుచున్నటువంటి మార్గంలో అంట దొంగల చేతికి చిక్కబడకుండా చాలామంది సపోర్ట్ కోరుకున్నారంట. సపోర్ట్ కావాలి, మాకు అధికారులు రావాలి, మాకు తోడుగా, మాకు పోలీసులు రావాలి మాకు తోడుగా, మాకు బలం కలిగిన వారు రావాలి తోడుగా అని కోరుకుంటే అది మనసులోనే కోరుకున్నారంట, బయటికి చెప్పలేదంట. సిగ్గుగా ఉందంట చెప్పటానికి. మాకు సపోర్ట్ చేయండి, మాకు సపోర్టుగా ఉండండి. కానీ మనస్సులో భుజాల మీద చెయ్యి వేసుకొని తమ్మును తామే ధైర్యపరుచుకుంటున్నారు. ఏమన్నా తెలుసా? ఎవరి సపోర్టు వల్ల మేము త్రోవలో కాపాడబడలేము. ఒక్క యేసయ్య హస్తం తోడుగా ఉంటే తప్ప. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి, ఈ సంఘానికి, ఇక్కడ సేవను నడిపించుచున్నటువంటి సేవకులకు, రాబోయే తరానికి ఆశీర్వాదకరముగా నిలబెట్టాలి అని దేవుని హస్తం తోడుగా ప్రతి ప్రయాణంలో ఆశీర్వాదకరముగా నిలబడాలి అని ముందుగానే ఆ దైవజనుని పిలుచుకున్నాడు ఆయన. ఆ దైవజనుని కోరుకున్నారండి. సిద్ధపరిచినటువంటి స్థలం, సిద్ధపాటు కలిగినటువంటి స్థలం. వెళ్ళాలి అంటే కాపాడబడాలి. మనమంతా కూడా కాపాడబడాలి. ఈ బంధువులు, ఈ రక్త సంబంధీకులు, మనకున్నటువంటి చుట్టాల ప్రేమలు అవి ఎక్కువ కాలం ఉంటాయా? ఉండవా? ఎక్కువ కాలం ఉండవు. ఇవన్నీ తెగిపోతాయి. ఈ బంధాలన్నీ తెగిపోతాయి. ఈ ఆప్యాయతలన్నీ తెగిపోతాయి. ఈ అనురాగాలన్నీ తెగిపోతాయి. ఇవన్నీ కూడా దూరమైపోతాయి. ఎందుకు? నీవు సిద్ధపడిన ఓ వ్యక్తిగా దేవుణ్ణి మరలా ఎదుర్కోవటానికి. ఓ ఐలాండ్లో ఉన్నటువంటి వ్యక్తి, ఏమండి, పద్మాసు దీవిలో ఉన్నటువంటి దైవజనుడు పరవశం చెందుతూ ఒక్క మాట అన్నాడు. 21వ అధ్యాయం 1-2 వచనాలు, ప్రకటన పుస్తకం ముగించుకుందాం. నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచాను. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను. ఇంకొకసారి చదువుదాం. సముద్రము ఇకను, ఇంకొకసారి సముద్రము ఇకను లేదు. జలములు జనముతో పోల్చబడింది బైబిల్లో. సముద్రము జలములతో జనమును పోల్చబడింది. ఈ ప్రేమ, ఈ ఆప్యాయతలు, ఈ అనురాగాలన్నీ తెగిపోయి ఓ
ఓ రోజున మనమందరం కూడా సిద్ధపడి ప్రభువుని ఎదుర్కొనుటకు మధ్య ఆకాశానికి వెళ్ళబోతున్నటువంటి వ్యక్తులం మనం. యోబు పుస్తకంలో ఉంటుంది 19:14. యోబు పుస్తకం 19:14. నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు. అన్నీ తెగిపోతున్నాయండి. స్నేహితుల బంధాలు తెగిపోయినాయి, రక్త సంబంధికుల బంధాలు తెగిపోయినాయి, అన్ని బంధాలు తెగిపోయి ఐలాండ్లో ఒంటరిగా ఒక్కడే, చుట్టూ సముద్రం, మధ్యలో దీవి ఉంటుంది, పద్మాసు దీవి. ఎవ్వరు కూడా కనబడరు, ఎవ్వరు కూడా లేరు ఆ మధ్యలో. నా అనుకున్నవారు ఒక్కరు కూడా లేరు. అట్లాంటి స్థలంలో దేవుని స్వరాన్ని వింటూ తన జీవితాన్ని కాపాడుకుంటూ తను దేవుని కొరకు సిద్ధపడుతూ తన ఆత్మీయ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించి ముందుకు సాగిపోయినటువంటి వ్యక్తి. దైవజనుణ్ణి మనం రేపు అందరం కూడా చూస్తాం. ఆ చూచేంత వరకు కూడా మన జీవితాన్ని, మనం ముందున్నటువంటి పరుగు పందాన్ని ఎలా ముగించాలి, ఎలా ఎదుర్కోవాలి, మనం ఎవరి చేతుల్లో పడకుండా కాపాడుకోవాలి, ఎవరి చేతుల్లో మనం పడిపోకుండా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, ఆరాధ్యంలో చేరాలి. నేను వచ్చేటప్పుడు కారులో హైవే అంతా చాలా శుభ్రంగా ఉంది. ఈ దారిలో వస్తూ ఉంటే గుంతలన్నీ, చాలాసేపు బాధపడ్డా. ఏంది ఈ గుంతలు ఇలా ఉన్నాయి, త్వరగా మార్గానికి చేరలేకపోతున్నానే, త్వరగా మార్గానికి వెళ్ళలేకపోతున్నానే చాలా ఆలోచించా. అదే ఆలోచన ఓ వ్యక్తికి కలిగింది. అప్పుడు దేవుని స్వరం వినపడుతుంది, అబ్బాయ్, ఆ గుంతలు కలిగినటువంటి రోడ్డులు చూసి బాధపడుతున్నావు, పరలోకంలో బంగారుపు వీధులు ఉన్నాయ్యా, గుంతలు ఉండవు, అక్కడ ఆకలి దప్పులు ఉండవు, అలిసిపోవటం ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, గొర్రెపిల్ల దీపంగా ఉంటుంది, 12 గుమ్మములు కలిగినటువంటి ఆ పట్టణంలో నీవు రేపు నాతో కూడా యుగయుగాలు నిలిచి ఉంటావు. నేను ఎక్కడుంటానో అక్కడే ఉంటావు. గొర్రెపిల్ల ఎక్కడుంటుందో మనం అక్కడే ఉండటానికి ఇప్పటి నుండే మనల్ని మనం సిద్ధపరచుకోవాలని నిండు మనసుతో హృదయపూర్వకముగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటినీ ఎక్కువగా మనం ఆలోచించకుండా ప్రభువు కొరకు ఒక వధువు సంఘముగా మనం అందరం కూడా సిద్ధపడి ప్రభువుని రేపు ఎదుర్కొందుముగాక. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించి ఫలింపచేయునుగాక. సమయం ఇచ్చిన దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలు.